ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి ఉన్నారంటూ చూస్తున్నామండి. సో ఇక భూమి పూజ చేస్తుండు. ఛాన్స్ ఇస్తే మరో 10 ఏళ్ళు దోచుకునేటోళ్ళట. వాళ్ళ అధికారాన్ని ఓ రైతు బిడ్డ గుంజుకుపోయిండని ఏడుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, సో అధికారాన్ని గుంజుకుపోయిండ్రు, అవకాశం ఇస్తే ఇంకో 10 ఏళ్ళు దోచుకుంటేటోళ్ళు అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు చేస్తుంది రేవంత్ రెడ్డి, వాళ్ళు దోచుకురని చెప్పి నీకు అధికారం ఇస్తే ఈరోజు నువ్వు చేస్తుంది ఏంది? ఫ్యూచర్ సిటీ తప్ప నీకు కనిపిస్తలేదు నీ కళ్ళకు? ఫ్యూచర్ సిటీ అంతే, ఇంకోటి కనిపిస్తలేదు. ఇక అది అడ్డు పెట్టుకొని దోచుకుంటావు తప్ప నువ్వు చేస్తుంది ఏం లేదు. ఇక ఈరోజు నీకు రైతుల కష్టాలు కనిపిస్తలేవు, కళ్ళాల్లో రైతుల ఒడ్లు మొత్తం ఎండబోసి రైతులు ఎదురు చూస్తావు ఎప్పుడు కొత్తరా అని చెప్పి, అది నీకు కనిపిస్తలేదు. నిరుద్యోగ తెలంగాణగా మార్చిన నువ్వు కూడా నిరుద్యోగుల ఉద్యమాలు కనిపిస్తలేవు, వాళ్ళ పోర్టల్ కనిపిస్తలేవు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ లేదు, జాబ్ నోటిఫికేషన్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తలేవు, విద్యార్థుల గోల్ నీకు కనిపిస్తలేడు. అదే ఇంత దారుణంగా ఉంది. ఇది అవ్వాతాతలు ఎదురు చూస్తారు పింఛన్ల కోసం, ఎప్పుడు పెంచుతావా అని చెప్పి. అది లేదు, ఓ పరిపాలన లేదు, మొత్తం కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, దోచుకుంటావు, స్కాములు ఉన్నాయి. ఇంత మించి ఇంకేమైనా ఉందా నీ పరిపాలనలో? అసలు ఏమంటారు తెలుసా ప్రజలంతా? నీకు అర్థమవుతలేదు కానీ వద్దురో నాయన రేవంత్ పాలన, వద్దురో నాయన రేవంత్ పాలన అని చెప్పి మాట్లాడుకుంటారు ప్రజలంతా. ఇక మళ్ళీ వీనికి ఓటైతే వేసినాం కానీ మళ్ళీ ఓటైతురు నాయన, ఇక సరిపోయిందని చెప్పి మాట్లాడుకుంటారు. సో ఇప్పటికైనా జర ఆలోచన చేయి, ప్రజా పరిపాలన చేయి, అవినీతి లేని పాలన అందించు. ఈరోజు వైద్యం అందే పరిస్థితి లేదు పేదలకు. ఏమైనా బీమార్ వస్తే సర్కారు దవాఖానకు పోతే సావే దిక్కవుతుంది. మీ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తా అంటావు, అది అమలు అయితే లేదు. ఈరోజు విద్యా సంస్థలు చూసుకుంటే దోపిడీ జరుగుతూ ఉంది, ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, దాని మీద ఎలాంటి నిర్ణయం లేదు. కమిటీలు కాలయాపనలు, ఇంకెక్కడుంది నీ? ఎక్కడ చేస్తున్నావు నువ్వు అభివృద్ధి? ఏం అభివృద్ధి చేసినావు? నువ్వేమన్నా ప్రైవేట్లు కట్టినావా? ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఏమైనా చెరువు పూడిక తీసినావా? ఏమన్నా కాలువ తవ్వినావా? ఎక్కడ అభివృద్ధి జరిగింది? నువ్వు చేసింది ఏంది అసలు? ఏమనంటే ఫ్రీ బస్ అంటావు, ఫ్రీ కరెంట్ అంటావు, ఇవి చెప్పుకోవడానికి ఉన్నవి. ఇక ఈ 2 ముచ్చట్లు ఉన్నాయి. ఇక సో ఇందిరామ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఈ ముచ్చట్లు చెప్తావు తప్ప ఇంకేమైనా ఉందా మరి? ఎక్కడేసే గొంగళ అక్కడనే ఉన్నది. ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అక్కడనే ఆగిపోయింది, ఆ డిండి అక్కడనే ఆగిపోయింది. ఏమండి ఆ ఎస్ఎల్బీసీ కథమే అక్కడనే ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉన్నది. ఓ పరిపాలన లేదు, ఏం లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఇక మళ్ళీ ఏమనంటే ఇక మేము అంటే ఈయన ఒక అమెరికా లెక్క, డల్లాస్ లెక్క, యూకే లెక్క చేస్తాడట. ఇక ఈ మాటలు తప్ప ఏం లేవు. పొంగనాల పోసేటంటారు, అందుకే ఈ పొంగనాలు తప్ప దేనికి లేవంటారు. ఇక అభివృద్ధిని చూసి ఓరవలేక ఆర్తనాదాలు చేస్తున్నారట. ఏం అభివృద్ధి చేసినాం అని చెప్పి ఏం ఆర్తనాదాలు చేస్తారు. కరెక్టే, ఈ మాట కరెక్టే, ఆర్తనాదాలు చేస్తారు. హైదరాబాద్లు ఆర్తనాదాలు చేస్తుర్రు. రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇంట్లోకి వచ్చి మా ఇల్లు కూడా కొట్టినావు, బయట వేసినావు అని చెప్పి ఆర్తనాదాలు చేస్తున్నారు, నీ మీద శాపనార్థాలు పెడుతున్నారు. అది కదా నువ్వు చెప్పాల్సింది. మీరు ఎంత ఏడ్చినా నా పని నేను చేసుకుని పోతా, ఇక మీరు ఏడుగురి సావురి ఏమైనా చేసుకోరి, నాకైతే అధికారం ఇచ్చారు, ఇల్లు కూడా కొడతా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, భూములు కబ్జాలు చేస్తా, స్కాములు చేస్తా, వాళ్ళు దోసుకుని ఇప్పుడు నేను దోసుకుంటా. సో ఇది ఈయన కథ. ఇక సింగపూరు, న్యూయార్కు, టోక్యో నగరాలుగా పోటీ పడేలా చేస్తాడు. ఇక ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తాడు. ఇక బిల్ క్లింటన్, ఎలన్ మాస్క్ అయినా సరే ఇక్కడికి రావాల్సిందేనట. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్లు భూసేకరణ జరుగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతున్నదని వెల్లడి. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్కు సీఎం భూమి పూజ అంటూ చూస్తున్నామండి. సో ఇది సీఎం